హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ లైఫ్ స్టైల్ 726 వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు అయితే నేను కలింకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు పచ్చడి చూపించాను కదండి, అదే ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతుంది. వీటిని మేము కలింకాయలు అంటాము. మీరు ఏమంటారో అనేది నాకు తెలియదు. మా సైడ్ అయితే కలింకాయలు అంటారు. ఇవి ఎక్కువ మనకి అడవుల్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మనకి అడవి నెల్లికాయలు ఇలా దొరుకుతుంటాయి కదా, అలాగనమాట. వీటితో ఈరోజు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, పుల్లగా, నోటికి రుచిగా. అంటే ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదా నోరు బాగలేనప్పుడు, రుచి సరిగా లేదు అన్నప్పుడు ఇది తిన్నారంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాగా మనము నిలువుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజ ఉంటుంది అనమాట, అది తీసేసుకోవాలి నీట్గా. చూసారు కదా ఎలా కట్ చేసుకున్నాను. అలా మీరు కూడా బాగా కట్ చేసుకునేసేయండి. ఫస్ట్ వాష్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. అది కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట లోపల, కాబట్టి వాష్ చేసేసిన తర్వాత కట్ చేసుకుంటే బెటరు. తర్వాత ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి ఒలిచి పెట్టుకునేసి వీటిని చూసారా మొత్తం ఇలా కట్ చేసి లోపల ఉన్నదంతా తీసేసుకోవాలన్నమాట నీట్గా. ఇందులో కొన్ని పండిపోయినాయి అన్నమాట, ఊరెళ్ళి వచ్చే లోపల కొద్దిగా పండిపోయాయి, అందుకే చేసేస్తున్నాను. ఇంకా శనగింజలు, మేము పల్లీలు అనమాట, మేము శనగింజలు అంటాము, కొన్ని చోట్ల పల్లీలు అంటారు. చూడండి ఇలాగా స్లోగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి అవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇంగ్రీడియంట్స్: శనగింజలు, ఆనియన్, జీలకర్ర, అలాగే గ్రీన్ చిల్లీ, తెల్లగడ్డ, వెల్లుల్లి, ఆయిల్ వేసాను అనమాట. మీకు ఆ క్లిప్పింగ్ నేను తీయలేదు. ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఈ కలింకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసేయాలి. అవి వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. సిమ్లో పెట్టారంటే ఏమవుతుంది అంటే అది సరిగ్గా ఫ్రై అవ్వదన్నమాట, మొత్తము ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే అది బాగా వేగుతుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఫ్రై చేసుకుంటున్నాను అనేసి చూపిస్తాను. చూడండి నేను ఎలా ఫ్రై చేసుకోవాలి అని. ఇప్పుడు దాంట్లో సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5-6 మినిట్స్ ఈజీగా పడుతుంది ఫ్రై అవ్వడానికి. తర్వాత ఆ వెల్లుల్లి కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అవి బాగా ఫ్రై అయ్యాయంటే మనకి అందులో ఎక్కువ పులుపు, ఒగరు అనేది రెండు కలిపి ఉంటుంది ఆ టేస్ట్. అవి మనకి అంత డామినేట్ చేయకుండా పచ్చడిని ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా అలాగ వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో చిల్లీస్ వేసుకోవాలి. ఆ ఆయిలే మనం ఫస్ట్ ఏది ఆయిల్ అయితే వేస్తామో అదే మనకి లాస్ట్ పోపు పెట్టుకునేంత వరకు కూడా సరిపోతుందండి. మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చిల్లీ వేసుకునేసి చిల్లీస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకునేసి అవి కూడా పక్కన తీసి పెట్టేసుకుందాము. అలాగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చిల్లీస్ బాగా ఫ్రై అవ్వకపోతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. తర్వాత చిల్లీస్, మనము వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు వేసుకునేసి, నేనైతే సాల్ట్ వేసాను, మీరైతే ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత ఈ కలింకాయలు, వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా వేసుకోండి. చూసారు కదా ఇలాగా మీకు అవసరమైతే వేసుకోండి, ఇబ్బంది లేదు. టొమాటోస్ అలాంటివి ఏమీ ఈ పచ్చడిలోకి వేయకూడదు. అలాగా కొంచెం బరగ్గా ఉండేలా కొట్టుకున్నామంటే మనం అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది. పోపు కోసం ఆనియన్, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి.
వేసేసిన తర్వాత అందులో ఎండుమిర్చి అలాగే పొడవుగా వేసేసామన్నమాట. పచ్చడిలో ఎండుమిర్చి ఇలా పోపులో వేసింది మనం అలాగే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక ఆనియన్ వేసేసుకొని కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చళ్ళకి ఎంత ఆనియన్ వేగితే అంత టేస్ట్ ఉంటుందండి, అలా అని మాడగొట్టేయద్దండి, బాగోదు. అంటే మనకి కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మర్చిపోయాను అనమాట, అందుకనేసి తర్వాత వేసాను. మీరైతే ఫస్ట్ ఉద్దిపప్పు వేసుకున్నప్పుడే వేసేసేయండి. అది కూడా ఇప్పుడు వేసినా వేగిపోతుంది, కాకపోతే ఫస్ట్లోనే వేసేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. చూసారా, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంటే బాగా వేయించాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దాంట్లో మనం చింతపండు అసలు ఏం వేయకూడదు, ఆల్రెడీ అది పులుపు భయంకరంగా ఉంటుంది. మనం వాటి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మనం పల్లీలు అవి వాడామన్నమాట. చూసారా, బాగా వేయించాలి, ఒక 2-3 మినిట్స్ వేయిస్తే ప్యాన్ కలర్ సపరేట్ అవుతుంది. తర్వాత తీసి ఒక కప్లోకి తీసేసుకొని తినేయడమే, దాంట్లో ఇంకా ఏమీ అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పచ్చడి మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.